ప్రియమైన విద్యార్థులకు, ఫ్యాకల్టీ అధ్యాపకులకు, వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్, డీన్స్ అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ సంక్రాంతి పండుగని పెద్ద పండుగ అంటారు. ఈ మన తెలుగు సంస్కృతిలో పెద్ద పండుగ అని ఎందుకంటారంటే, ఇది ఈ హార్వెస్టింగ్ సీజను, అంటే పాడి పంటలన్నీ ఇంటికి వచ్చే తరుణం ఇది. అందుకని సంతోషంగా ఈ పండుగని పెద్ద పండుగగా సంతోషంగా చేసుకుంటారు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ 3 రోజులే మాత్రమే కాదు, ఒక 4 రోజుల నుంచి సంక్రాంతి పండుగ కంటిన్యూస్ గా జరుపుకుంటుంటారు. ముఖ్యంగా భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ పండుగని 3 రోజులు చాలా ప్రధానంగా చేసుకుంటూ ఉంటారు. అంతకుముందు నెల పట్టారు అంటారు. సంక్రాంతి నెల మొదలైనప్పటి నుంచి ఈ పండుగ ఈ గొబ్బెమ్మలతోనూ, హరిదాసులతోనూ, అనేక లలిత కళలతోనూ ఈ పండుగ నిరంతరం నిర్వహిస్తూ ఉంటారు. ఇది మంచి సాంప్రదాయమైన పండుగ. ఈ పండుగ సమయంలో ధాన్యలక్ష్మిని, సంక్రాంతి లక్ష్మిని పూజిస్తారు. అంటే ఈ సంవత్సరం ధాన్యం వచ్చినందుకు కృతజ్ఞతగాను, వచ్చే సంవత్సరం కూడా పాడి పంటలు పండాలంటే మంచి వాతావరణం ఉండాలి, మంచి అనుకూల పరిస్థితులు ఉండాలి, దాంతో పాడి పంటలు రావాలని ఈ సంక్రాంతి లక్ష్మిని కూడా పూజిస్తారు. ఈ సంక్రాంతి పండుగ దినాల్లో ప్రధానంగా ఈ పాడి పంటలన్నీ ఇంటికి వచ్చే సమయం కాబట్టి, ఒక పక్క రైతులు, ఒక పక్క కార్మికులు, ఒక పక్క రైతు కూలీలు, వీళ్ళందరూ సంతోషంగా ఉండేది. ఈ రైతులు ధాన్యాన్ని వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అందరికీ పంచుతారు, చాలా మందికి పంచుతారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ, వాళ్ళకి సంవత్సరం అంతా పనిచేసే వాళ్ళందరికీ పంచుతారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి సంతోషకరమైన పండుగ కాబట్టి ఈ సంక్రాంతి పండుగ పేరొందింది. సో మీరందరూ కూడా చాలా మంది ట్రెడిషనల్ డ్రెస్సెస్లో వచ్చి ఈ సంక్రాంతి పండుగ దీంట్లో పాల్గొన్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు, అధ్యాపక వర్గానికి, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారికి, ప్రత్యేకించి మీ తల్లిదండ్రులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్కారం అందరికీ. మీరు ఈ 4 రోజులు బాగా తిని, బాగా సినిమాలు చూసి, బాగా ఎంజాయ్ చేసి, మీ పేరెంట్స్ అది బ్రహ్మాండంగా గడిపి మళ్ళీ సంతోషంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఆడవాళ్ళు కదిలే బస్సు, కదిలే రైలు ఎక్కితే ఇబ్బందులు పడతారు. మీరందరూ సంతోషంగా నవ్వుతూ వస్తారని ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కూడా చాలా సంతోషంగా వెళ్ళండి, కానీ నిదానంగా వెళ్ళండి. మరీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు రైతులకి పాడి పంటలు ఎట్లయితే పండుతాయో మీకు కూడా ఫలితాలు కూడా పండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మంచి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నమస్కారం.